హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను బీట్రూట్ తోటి ఆలుగడ్డ బజ్జీలాగా బీట్రూట్ బజ్జీ అండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి చేసుకొని తినండి. చిన్నపిల్లలకైనా ఇలా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారండి. ముందుగా ఒక బీట్రూట్ తీసుకొని చెక్ తీసి సన్నగా కట్ చేసుకోండి. మనం ఆలుగడ్డ తురిమే దాంతోటైనా తురమొచ్చండి, ఇట్లా సన్నగా వస్తాయి. అలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఒక కప్పు శనగపిండి తీసుకోండి. దీనికి కొలతలు ఏమి ఉండవండి, మన అందాజగా అంత కలుపుకోవచ్చు. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. తీసుకొని ఒక చెంచాడు కారం, హాఫ్ చెంచా ఉప్పు, హాఫ్ చెంచా అల్లం పేస్టు, కొద్దిగా జీలకర్ర, కొంచెం వంట సోడా వేసుకొని ఒకసారి స్పూన్ తోటి ఉప్పు కారాలన్నీ కలిసిపోయేటట్టుగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి. మనం వేసిన మిశ్రమాన్ని మొత్తం కలిసిపోయేటట్టుగా చిక్కగా బజ్జీ పిండిలాగా కలుపుకోండి. మరి పలసగా కలపొద్దు. కలుపుకొని పక్కకు పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని మనం కట్ చేసిన బీట్రూట్ ముక్కలు అందులో ముంచుకుంటూ ఆలుగడ్డ బజ్జీలాగా వేయండి. ఇలా వేసుకొని ఫ్రై చేయండి. కొంచెం కలర్ వచ్చేంతవరకు అటు ఇటు ఎంపుకోండి. ఇలా నేను చూపెట్టినట్టుగా సిమ్లో పెట్టండి. కొంచెం మనకు బీట్రూట్ ముక్క గట్టిగా ఉంటుంది కదా, సిమ్లో పెట్టి కొద్దిసేపు తర్వాత హైలో పెట్టండి. మంచిగా ఉడికిపోద్ది. ఇలా కాల్చుకున్న తర్వాత దూరగా వచ్చిన తర్వాత పక్కకు పెట్టుకోండి. తీసుకొని మళ్ళీ మిగతాయి కూడా రెండో వాయి వేసుకోండి. ఇలా నేను చూపెట్టినట్టుగా కాలవండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బీట్రూట్ బజ్జీలు రెడీ అయిపోయినాయండి. అప్పుడప్పుడు పిల్లలకి ఆలుగడ్డ బజ్జీలు, మిరపకాయ బజ్జీ కాకుండా ఇలా బీట్రూట్ బజ్జీ పెట్టండి. ఉట్టిగా ఇస్తే తినరు కదండి. ఇట్లా బజ్జీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.